హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఏంటి పొద్దున్నే రెడీ అయిపోయి ఇల్లు తుడుస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు గురువారం కదా, మా వారికి హాలిడే, అలాగే దానానికి కూడా వెళ్ళాలి కదా. సో ఫ్రెష్గా అయిపోయి ఒకేసారి ఇల్లు అయితే తుడుస్తున్నా. చాలా రోజులైంది మాప్ పెట్టక. హవికి ఇంకా ఫ్రెష్ చేయలేదు. ముందు నేనైతే ఫ్రెష్ అయిపోయాను, వాళ్ళ నాన్న హవికి ఫ్రెష్ చేస్తారు. సో ఇంక ఇప్పుడు గుడికి కూడా వెళ్దాము అందరం కలిసి, ఇంకెలాగో హాలిడేనే కదా అనుకున్నాము. ఓరి నాయన, ఈరోజు అయితే అస్సలు తీరిక లేదు, దమ్మిడి క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టు అయిపోయింది. ఒక పక్కన పోహాకైతే పెట్టేశాను. సరే కానీ ఉన్న సంగతి చెప్పడం మర్చిపోయి ఏదేదో చెప్తున్నావు ఏంటక్క, మేము 11 o'clock వ్లాగ్కి ఎందుకు వచ్చామో అని మీరు అనుకోవచ్చు. సో నాకు ఈ మధ్య ప్రమోషన్స్, అలాగే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అవన్నీ వస్తున్నాయి కదా. సో వాటితో ఈరోజు మేము ఏమేమి తీసుకున్నాం అనేది కూడా వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. దాంతోపాటు అసలు ప్రమోషన్స్ ఎలా వస్తాయి, ప్రమోషన్స్ నుంచి మనకి ఎంత డబ్బులు వస్తాయి ఏంటి అనేది కూడా మీతోటైతే షేర్ చేసుకుంటాను. సో ప్రమోషన్స్ నుంచి ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో క్లీనింగ్ ప్రోడక్ట్స్, లేదంటే ఏమన్నా ప్రొడక్ట్స్ వస్తాయి కదా. సో వాటికి మాత్రమే పేమెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఏమన్నా జ్యువెలరీ కానీ, లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయి కదా, అంటే నాది ఇంకా పెద్ద పేజ్ కాదు కదా, దానివల్ల వాటి నుంచి అయితే ఓన్లీ ప్రొడక్ట్స్ పంపిస్తారు తప్పించి అమౌంట్ అయితే ఇవ్వరు. సో ఈ క్లీనింగ్ ప్రొడక్ట్స్కి మాత్రము ప్రొడక్ట్ ప్లస్ 500 అట్లా ఇస్తారనమాట. కానీ దానికి చాలా కష్టపడాలి. సో వాళ్ళకి నచ్చినట్లు క్లీన్ చేసి, వీడియోస్ ఎడిట్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చి వాళ్ళకి పెట్టాలి. వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు ఒప్పుకుంటారు, లేదంటే చాలా టైం పడుతుంది దానికి అసలు. సో ప్రమోషన్స్ రావడం ఈజీ కాదు, వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ నిలబెట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు. నిజంగా నాకు ప్రమోషన్స్ అంటే నిజంగా ఈ డిసెంబర్ మంత్లోనే వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్స్ మాత్రమే వస్తాయి. ఫేస్బుక్ నుంచి, యూట్యూబ్ నుంచి ఏంటంటే మానిటైజేషన్ అయిపోయిందంటే కనుక శాలరీ అయితే వస్తుంది. కానీ నాకు శాలరీ అయితే ఎవ్రీ మంత్ రావడం లేదు. 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి అట్లా వస్తుంది. సో ఈ మంత్ అయితే నాకు యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చింది, నిన్ననే పడింది. అందరికీ 21కే పడుతుంది, నాకు మాత్రం 21కి అసలు పడట్లేదు. మళ్ళీ బ్యాంక్ వాళ్ళు కాల్ చేసి మళ్ళీ నువ్వు నాకు డీటెయిల్స్ అన్నీ మెయిల్ చేస్తేనే అమౌంట్ అయితే వేస్తామన్నారు. అదేంటి అందరికీ పడుతుంది నాకెందుకు పడట్లేదు అని అడిగితే, సో కొంతమందికి అయితే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. సో ఈసారి ఎంత శాలరీ వచ్చింది అనేది అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. మినిమం $100 అయితే శాలరీ వస్తుంది అంతే, అంతకంటే నాకేం ఎక్కువ రావట్లేదు. అది మాత్రం పక్కా. మళ్ళీ ఎంతక్క ఏంటక్క అని మాత్రం దయచేసి అడగద్దు. సో ఇంక మేము గుడికి అయితే వెళ్ళేసి దానం ఇచ్చేసి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. దానికంటే ముందే హవికి అయితే నేను పెట్టేశాను. ఈ డ్రెస్ అయితే నిన్న వేసుకున్నప్పుడు అందరూ బాగుందని కొంతమంది, వింతగా ఉందని కొంతమంది, అలా చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. దాంతోపాటు నువ్వు సన్నగా అయ్యావక్క అని కూడా కొంతమంది కామెంట్ చేశారు. నిజంగా సన్నగా అయితే నాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇంకెవరు ఉండరు. సో కూరగాయలు లేకపోతే ఈరోజు మా వారు తోటకూర అయితే తీసుకున్నారు. యాక్చువల్లీ మేము గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. సో గోల్డ్ షాపింగ్కి వెళ్దాం, బయట ఫుడ్ తీసుకుందాం అనుకున్నాం కానీ వద్దులే, ఇంకొకసారి కుక్ చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇంట్లోనే కుక్ చేస్తున్నా. అలాగే నిన్న చాలామంది వ్లాగ్ లెంత్ కూడా పెంచమని చెప్పారు. సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను వ్లాగ్ లెంత్ పెంచడానికి, కానీ ఎందుకో నాకు అస్సలు కుదరట్లేదు, టైం అస్సలు కుదరట్లేదు. చెప్పాను కదా ప్రమోషన్స్ రావడం ఏమో, కానీ ఇప్పుడు ఉత్త ప్రొడక్ట్స్, బార్టర్ అంటారు దాన్ని, ఉత్త ప్రొడక్ట్స్ పంపించిన వాళ్ళకు కూడా చాలా నీట్గా వీడియోస్ అనేవి షూట్ చేసి వాళ్ళకి పెట్టి, మళ్ళీ వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పెట్టి, తర్వాత మళ్ళీ వాళ్ళని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసి కొలాబ్ చేసి, అబ్బో చాలా ప్రాసెస్ ఉంటుంది. అందుకే నాకు అస్సలు 24 గంటల టైం అనేది కూడా సరిపోవట్లేదేమో అనిపిస్తుంది. ఈ భూప్రపంచం మీద అతి కష్టమైన పని తోటకూరలు, ఆకుకూరలు కట్ చేసి మళ్ళీ వాటిని నీట్గా కడిగి ఇసుక లేకుండా పెట్టాలి. సో చూడడానికి ఏమో అంత ఫుల్ అయిపోయింది కదా, తర్వాత ఉడికిన తర్వాత ఎంతో అవ్వదు. ఇక నా కిచెన్ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. తర్వాత దాన్ని సర్దేసి బట్టలు వాషింగ్ మిషన్కి వేసి బట్టలు కూడా ఆరేసాను. సో మీషోలో నేను కొన్ని కర్టన్స్ అయితే తీసుకున్నాను కదా, కర్టన్ అయితే ఇవాళ ఫిట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నారు. రాడ్ బాగా మురిగ్గా ఉంది, నేనేమో వైట్ కలర్ తీసుకున్నా. సో డార్క్ కలర్స్ తీసుకుంటే వీడియోస్కి మరీ బ్రైట్గా, డార్క్గా అయిపోయి బ్లాక్గా కనిపిస్తాం కదా అని చెప్పి వైట్ కలర్ తీసుకున్నాను. కానీ వైట్ కలర్ తీసుకున్న తర్వాత మా ఆయనకు అస్సలు నచ్చలేదు. ఏంటి ఇంత వైట్గా ఉంది, అసలు మురికైతే బాగుండదు అని చెప్పేసి ఇంకా నచ్చట్లేదు అనమాట ఆయనకి. అండ్ 232కి నాకు ఒక్క కట్టనే వచ్చింది. సో అందుకే మా ఆయన వద్దు, రిటర్న్ పెట్టేసి అన్నారు. ఈ స్టెన్సిల్స్ వచ్చేసి నేను మీషో నుండే తీసుకున్నాను. వీటన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేదు అంటే కనుక కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్లో అయితే ఇస్తాను, ఖచ్చితంగా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో ఇవైతే బాగానే ఉన్నాయి, అంటే మనకు వేసే విధానం కుదరలేదు అంతేగాని ఇవన్నీ కూడా నేను మీషో నుండి ఆర్డర్ పెట్టుకున్నా ఈ సంక్రాంతికి, న్యూ ఇయర్కి వేసుకోవడానికి. సో మనకి బాగుంటుంది, మంచిగా ప్రశాంతంగా వేసుకోవడానికి, కలర్స్, ముగ్స్ అవన్నీ కూడా, ముగ్స్ కాదు ముగ్గులు వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి సో డీటెయిల్గా చూపిస్తున్నాయి. ప్లేట్స్ అన్నీ కూడా మనకి 12 అయితే వచ్చేసినాయి. సో ఈ మీషో రివ్యూస్, లేకపోతే ప్రమోషన్స్, ప్రొడక్ట్స్ రివ్యూస్ అండ్ వీడియోస్ ఎడిటింగ్స్ అసలు టైమే కుదరట్లా.
నిన్న ఒక సిస్టర్ అడిగారు అనమాట, మొన్న వీడియోకి ఏంటక్క కామెంట్స్ ఆఫ్లో ఉన్నాయి అని చెప్పి. అప్పటి వరకు నేను అసలు చూసుకోవడానికి కూడా కుదరలేదు. అలానే నేను న్యూ ఇయర్కి విజన్ బోర్డ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. విజన్ బోర్డ్ ఎలా చేయాలి, ఏంటి, ప్రింట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా గోల్స్ అచీవ్ అవ్వాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. దాంతోపాటు ఇది వచ్చేసి మెహందీ స్టెన్సిల్స్ అయితే తీసుకున్నాను. సో న్యూ ఇయర్కి కోన్ పెట్టుకోవడానికి ఎవరో ఒకరిని అడగకుండా ప్రశాంతంగా ఇది పెట్టేసుకొని కోన్స్ పెట్టేసుకోవచ్చు కదా, ఒకరి మీద సపోర్ట్ లేకుండా. అండ్ ఇది వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నా కదా ట్యాప్స్కి అని చెప్పేసి, అదేమో మా ట్యాప్కి లూజ్ అయిపోయి ఇదైతే ఊడొచ్చేసింది. అయ్యో దేవుడా అనుకున్నాను. మొత్తానికి ఇదొకటి అండ్ కటన్ ఒకటి రిటర్న్ అయితే పెట్టేశాను. ఒక్కొక్కసారి అంతే కదా, కావాలని పెట్టాలని లేకపోయినా ఒక్కొక్కసారి తప్పక పెట్టాల్సి వచ్చింది. సో ఆకుకూర చూసారు కదా, ఇందాడ ఎంత ఫుల్ అయిపోయింది కదా, ఇప్పుడేమో కొంచెం ఆకుకూర అయిపోయింది. ఇదంతా చెప్తున్నా కానీ షాపింగ్కి ఎప్పుడు వెళ్తావు అక్క, ఏంటి ఎంతసేపు మాకు టైం వేస్ట్ చేస్తున్నావు అనుకుంటున్నారా? సో కొంచెం ఓపిక్గా చూడండి ప్లీజ్. 16 minutes వీడియోనే కదా. మొత్తానికి వంట అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత గబగబా మేమైతే ఇంకప్పుడు షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. అప్పటికే టైం వచ్చేసి 11:30 పైన అయిపోయింది. సో మా వదిన కుట్టిన హ్యాండ్ బ్యాగ్ని నేనైతే ఈ మధ్య యూజ్ చేస్తున్నాను. అదైతే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ హ్యాండిల్ చేయడానికి కూడా చాలా స్మూత్గా, చాలా రిచ్ లుక్ కూడా వస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు కూడా డిఫరెంట్గా కనిపించడానికి. హవి అండ్ వాళ్ళ నాన్న తప్పిపోకుండా రెడ్ కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు. సో ఇంకా ఆయనకి ఫుడ్ అయితే ఏం తినలేదు. బ్రేక్ఫాస్ట్ ఒకటి తిన్నాడు, బనానా కూడా తిన్నట్టు లేడు. సరే తొందరగా వచ్చేస్తాం కదా అని చెప్పేసి అయితే వెళ్ళాం. ఫస్ట్ ఖజానాకి వెళ్దాం అనుకుని కూడా ఖజానాకు వద్దులే లలితాకే వెళ్దాం అని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇదైతే కన్స్ట్రక్షన్లో ఉంది కిందంతా కూడాను. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళమని చెప్పారు. ఇంకా కిందనే లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో నుంచి అయితే మేము వెళ్ళిపోయాము. సో ఏంటి మళ్ళీ ఇక్కడ ఖజానా దగ్గరికి వచ్చిన అటు వీడియో ఇటు వీడియో అటు పెట్టినట్టున్నాలే. సో ఇప్పుడు మళ్ళీ నేను అడ్జస్ట్ చేసుకోలేను. సో ఇంకా అవి చూడండి అసలు గంత కందిపోయింది, సీట్ మీద పడుకున్నాడు. సో ఇంక మేమైతే వెళ్ళిపోతున్నాం. వెళ్ళడమే డైరెక్ట్గా హవికి బ్రాస్లెట్ తీసుకుందామని చెప్పేసి బ్రాస్లెట్స్ అయితే చూస్తున్నాం. స్టార్టింగ్ బ్రాస్లెట్ ఓన్లీ స్టార్టింగ్ 4 grams నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సో నాకైతే 6-7 grams అయితే ఉన్నాయి. ఈ 5 models మాత్రమే ఉన్నాయి పిల్లవాడికి. సరే అయ్యేలా లేదులే అని చెప్పేసి ఇంకో సెక్షన్కి వెళ్ళాను. ఇవి వచ్చేసి మాటీలు. నాకు మాటీలు అంటే చాలా ఇష్టం. మా అమ్మ చెప్పింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మాటీలు కొనిపిస్తాను అని చెప్పి. ఇప్పటికీ మా అమ్మ వాళ్ళకి కుదరలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి బుట్టలు చూస్తున్నాం. మా ఆయన అయితే 10 ఏళ్ల క్రితం చెప్పాడు బుట్టలు కొనిపిస్తానని చెప్పి. సో అవి వచ్చేసేమో 1,17,000, ఇవి వచ్చేసేమో 88,000 అట్లా పడ్డాయి. అబ్బో ఇవన్నీ అయ్యేలా రేవరా బాబు, మనకేమో తక్కువ బడ్జెట్ ఉంది అని చెప్పేసి డైరెక్ట్గా డైమండ్ సెక్షన్కి వచ్చేసా. ఏంటి ఇంత బడ్జెట్ లేదన్నా మళ్ళీ డైమండ్ సెక్షన్కి వచ్చావా అనుకోవచ్చు. డైమండ్స్లో ఒకటైతే తీసుకున్నాను, అదేంటిది అనేది మీకు చెప్తాను. సో ఇక్కడైతే ఫార్మాలిటీస్ చేస్తున్నారు. సో మనకి ఎస్టిమేషన్ స్లిప్స్ ఇచ్చేస్తారు. ఎస్టిమేషన్ చూసుకోవచ్చు చాలా ఓపిక్గా, ప్రతిదీ ఎన్ని చూసినా సరే చూపిస్తారు. సో ఇదే అనమాట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఉన్న ప్లస్ పాయింట్. వాళ్ళు చాలా ఓపిక్గా చూపిస్తారు, చాలా మంచి స్టాఫ్ ఉంటారు అండ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఈరోజు క్రిస్మస్ అవడం వల్ల క్రిస్మస్ ట్రీ అయితే ఇక్కడ పెట్టారు. సో దట్ మా ఆయన అక్కడ బిజీగా ఉంటే మేమేమో ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చేసాం. నిజంగా టైం అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే నియర్లీ 2 hours పైనే మేము షోరూంలో ఉన్నాము. ఒక సెక్షన్ కాదు, గోల్డ్, ప్లాటినము, సిల్వరు, డైమండ్స్ అన్ని సెక్షన్స్ కవర్ చేసాము. ప్లాటినం తీసుకుందాం అనుకున్నాం కానీ దానికి 85% మాత్రమే రిటర్న్స్ వస్తాయని చెప్పారు. అండ్ చూడడానికి కూడా అవి పిచ్చిలాగా ఉన్నాయి, నాకు ఇంకా నచ్చలేదు. సో బ్రాస్లెట్స్ చూసాము అండ్ నాకు బుట్టలు మాటిలు అన్నీ చూసి డైమండ్స్లో కూడా చూసిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసి హవికి స్నాక్స్ లాగా తీసుకొని వచ్చాము. అంటే నేను మధ్యలో అక్కడ ఏం వీడియోలు తీయలేదు అనుకుంటా, అందుకే నేనేం పెట్టలేదు. అండ్ స్నాక్స్ లాగా పొటాటో చిప్స్ అనో బనానా తీసుకొస్తే బనానా పెట్టేసి ఇంకా పొటాటో చిప్స్ కొన్ని తిన్నాడు. పాపం ఆకలేస్తుంది పిల్లోడికి. ఇక్కడ అన్ని తంజావూరు పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో కదా, అండ్ చాలా బాగుంది. లైటింగ్ వల్ల అనుకుంటా వీడియో అనేది బ్లర్ అవుతున్నట్టు వస్తుంది. సో ఈ బిల్డింగ్ దగ్గరే నబ్బా మాకు గంట పట్టేసింది. అసలు ఎంతసేపు పడుతుందో మాకు షాపింగ్ కంటే కూడా బిల్డింగ్ దగ్గర ఎక్కువ టైం అయితే పట్టింది. సో ఎక్కువసేపు మీరు వెయిట్ చేయక్కర్లేదు, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోగానే ఏంటి అనేది చూపిస్తాను. సో నేను ఒక డైమండ్ అయితే తీసుకున్నాను. ఆ డైమండ్ కాస్ట్ ఎంత, ఇక్కడ వాళ్ళైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బిల్ ఇంత, ఈ కార్డ్ తీసుకోండి. లలిత జ్యువెలర్స్లో మీరు ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నా సరే 100% ఎక్స్చేంజ్ అయితే వస్తుంది. స్కీమ్స్ అయితే ఉన్నాయి, స్కీమ్స్లో జాయిన్ అవ్వండి అని కూడా చెప్పారు. సో మేము ఒక స్కీమ్లో కూడా జాయిన్ అయ్యాం. ఎంతలో జాయిన్ అయ్యాం ఏంటి, నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది కూడా చెప్తా. అవి పాపం తినేసి ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకా చూడండి ఆయన వింత వింత ఆటలు ఎలా ఉన్నాయో. యాక్చువల్లీ నేను డైమండ్ రింగ్ తీసుకుందాం అనుకున్నాను. అది వచ్చేసి 18 carats ఉంటుందంట రోజ్ గోల్డ్లో. అండ్ రింగ్ ఒకటే 30,000 పడుతుంది. మా ఆయన అన్నాడు 30,000 పెట్టి
రింగ్ తీసుకోవడం అవసరమా అని చెప్పి సరేలే అని చెప్పి అది కాదని ఇంకొకటి అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం. శుభమస్తు దగ్గర అస్సలు ఖాళీనే లేదు. నాకు కూడా శుభమస్తులోనే శారీస్ కుదురుతాయి, శుభమస్తులోనే ఏదైనా కుదురుతుంది. అండ్ క్యాలెండర్స్ అయితే కట్టలు కట్టలు ఉన్నాయి అక్కడ. ఇంకా క్యాలెండర్స్ కూడా తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. అప్పటికే టైం 2 o'clock పైనే అయిపోయింది. ఈరోజు క్రిస్మస్ కదా, అందరికీ హాలిడే. ఇంతకీ క్రిస్మస్ హాలిడే రోజు అందరూ ఎక్కడికి వెళ్ళారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. సో కొలాబ్స్ ప్రమోషన్స్ రావడం చాలా ఈజీ అనుకుంటారు కదా, అస్సలు కాదు. మీకు బోర్ కొడుతుంది అనిపించినా సరే ఇంకా నాకు వచ్చే ఇన్కమ్ ఎంతో కొంత అంటే ఈ మధ్య కాలంలో కొంచెం ప్రమోషన్స్ నుండి వస్తున్నాయి. అది కూడా హ్యాపీగా అనిపిస్తుంది. కొబ్బరి నీళ్ళు తాగుతానని చెప్పాడు, సరే అని ఆపేసరికి హబీకి నిద్ర వచ్చేసింది. పాపం నిదట్లోనే ఎలాగోలా కష్టపడి తాగుతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడంటే ఇంకా చాలంట, పడుకుండిపోయాడు అసలు. అన్నం కూడా తినలేదు. మేము ఇంటికి వెళ్ళేసరికి 2:30 అట్లా అయిపోయింది. 3 o'clockకి మేము ఫుడ్ తినేసి తర్వాత హలో ఎవ్రీవన్, లలిత జ్యువెలర్స్కి వెళ్ళాం కదా, వెళ్ళి ఏమేమి జ్యువెలరీ తీసుకొచ్చానో చూపించే ముందు ఇదిగో మూడు క్యాలెండర్లు తీసుకొచ్చాను. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా రోజు క్యాలెండర్లో బంగారం చూసి 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 బంగారం కొనుక్కోవాలని ఆశతోటి. ఒకటి మాకు, ఒకటి మా అమ్మ వాళ్ళకి, ఒకటి మా అత్తయ్య వాళ్ళకి తీసుకొచ్చాను. అక్కడ కట్టలు కట్టలుగా క్యాలెండర్లు పెట్టారు. సో ఇప్పుడు మనకు ఆత్రం కదా, ఓపెన్ చేద్దాం. ఇందానండి వీడియో కోసం చేయకుండా పెట్టుకున్నా. మా ఆయన నన్ను సీరియస్గా చెప్తున్నాడు, ఇప్పుడు ఇది కూడా చూపించాలా నువ్వు తల్లి అని. అయినా పర్లేదు, నేను చూపిస్తాను. వారం వారం జ్యువెలరీ అంట. అబ్బా ఎంత బాగుందో కదా. సో ఇదన్నమాట క్యాలెండర్. బాగుంది, మొత్తం బంగారమే, రోజు చూస్తే చాలు. సో ఇదన్నమాట క్యాలెండర్. సరే క్యాలెండర్ పక్కన పెట్టిద్దాం. అండ్ మేము స్కీమ్లో జాయిన్ అయ్యాము, అది కూడా చెప్పొద్దా? ఎందుకు స్కీము? 2000 స్కీమేగా, ఏదో 25,000 స్కీమ్ కడుతున్నట్టు. 2000 స్కీమ్లో జాయిన్ అయ్యాము. అసలు ఎలా ఉండిద్ది ఏంటో తెలుసుకోవడానికి. నెక్స్ట్ మంత్ November 20కి అయిపోయిద్ది. అప్పటికి 2,000 చొప్పున 11 నెలలకి 22,000 అయ్యిద్ది. అప్పుడు 22,000కి ఏమొస్తే అది తీసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే తరుగు, మజూరీ, మేకింగ్ ఛార్జెస్ అయ్యేం పడకుండా బంగారం వచ్చిద్దంట. సరేలే చూద్దామని తీసుకున్నాం. సో ఇంకా అది సంగతి. ఇప్పుడు మేమేం తీసుకున్నాం చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా కార్డు ఇచ్చారు మాకు, ఎందుకంటే నేను డైమండ్ తీసుకున్నాను. డైమండ్ అంటే చాలా పెద్దది అనుకున్నారు, కానీ డైమండ్కి ఉన్న వాల్యూ అయితే బాగుంది. అంత ప్రీమియం ఉందో చూడండి బాక్స్. నాకు డైమండ్స్ అంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో తీసుకోవాలని కోరిక, కానీ తీసుకోవడం కుదరలేదు. సో ఈరోజు మా ఆయన చాలా నీరసం నిస్పృహలతో వీడియో తీస్తున్నాడు. ఏంటి డైమండ్ ముక్కు పుడక తీసుకున్నా అంటే, ఇది ఎవరికైనా డైమండ్ అని చెప్తేనే తెలిసింది, నాకు కూడా తెలుసు. అయినా నాకు అదొక పిచ్చి వెర్ర అనుకోండి, ఏమన్నా అనుకోండి. డైమండ్ ముక్కు పుడక అయితే తీసుకున్నాను. లవ్ సింబల్ మధ్యలోని, నాకు తెలిసి వీడియోలో ఫోకస్ అవ్వదు, నేను సపరేట్గా యాడ్ చేస్తాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా 10,750 రూపీస్ అయితే పడింది. 10,000 ఏదో ₹1,00,000 అన్నట్టు చూస్తామండి నువ్వు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ముక్కు పుడక అంటే ఎప్పటికీ ముక్కుకే వండిద్ది, తీసే పని ఉండదు కాబట్టి, ముక్కు పుడకగా మించి బడ్జెట్ లేదు కాబట్టి ఇదైతే తీసుకున్నాను నేను. ఓకేనా? సో దాని తర్వాత ఎప్పటి నుంచో మా ఆయన డబ్బులు దాచిపెట్టుకున్నాడు నాకు బొట్లు. మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు మీషో నుండి నాకు ఈ కొరియర్ అయితే వచ్చింది. ఈ చెప్పులు నాకు కరెక్ట్గా 103 రూపీస్ పడ్డాయి. నేను 7 సైజ్ పెట్టుకున్నా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నిజంగా 100 రూపాయలకి అసలు ఏమొస్తున్నాయి, క్వాలిటీ చాలా బాగుందండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా, చాలాసేపు వేసుకొని చూసుకున్నాను. దాని తర్వాత నాకు కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చినాయి. ఆల్రెడీ నిన్న నేను షార్ట్ పెట్టాను కదా, నా బిజినెస్ వీడియో బాగా వైరల్ అవడం వల్ల చాలామంది క్వేరీస్ చేస్తున్నారు, రీసెల్లర్స్ ఫొటోస్ పెట్టమంటున్నారు. అండ్ ఇది వచ్చేసి బల్క్ ఆర్డర్ అనమాట. 2 పీస్ 3 పీస్ శారీస్, డ్యామేజ్ శారీస్ మొత్తము ఒకళ్ళు రీసెల్లింగ్ అయితే తీసుకున్నారు. మొత్తం 14 శారీస్ తీసుకున్నారు. ఇంత పెద్ద కొరియర్ ఫస్ట్ టైం నేను వేయడం. సో 2 డ్రెస్సెస్ కూడా వేరే వాళ్ళైతే బుక్ చేసుకున్నారు, అవి కూడా రేపు కొరియర్ వేస్తాను. యాక్చువల్లీ DTDC రేపు ఇవాళ క్రిస్మస్ కదా ఉండదు అనుకున్నాను, కానీ మేము దారిలో చూస్తే DTDC కూడా ఉంది. సరేలే రేపు మా ఆయన ఆఫీస్కి వెళ్తూ వేస్తారు. ఇది వచ్చేసి RTCకి వేస్తున్నాం. ఇది 6 kgs ఉంది. DTDCలో వేసామంటే 400 500 తీసుకుంటారు. ఎందుకులే అని చెప్పేసి నేను DTDCకి వేయకుండా RTCకి వెళ్ళాము. ఓరి నాయన, అక్కడికి వెళ్ళి మేమే ప్యాకింగ్ చేసుకోవాలి. అక్కడ ప్యాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఇక ప్లాస్టర్ తీసుకొచ్చి మా ఆయన ప్లాస్టర్తో ప్యాకింగ్ చేస్తున్నారు. ఎంత లైన్ ఉందంటే అసలు చాలా టైం పడుతుంది. అసలు ఎంత టైం పడుతుందో ఏంటో మరి.
నిజంగా ఆర్టీసీలో వేయడం ఎంత కష్టమా అనిపించింది. మా డ్యాడీ పాపం ఎన్నిసార్లు వేసాడో ఆయనకి నాకు ఏం తెలీదు కదా, ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటాను. ఈరోజు మేము వెళ్ళి వేయాలంటే నాకైతే నా పని అయిపోయింది. సో ఇంకా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ రాసేసి బాగా ప్యాక్ చేసేసాను. మ్యాక్సిమం ఆర్టీసీ ఏంటంటే ఒక్కరోజు లేదా 2 డేస్లో, అసలు 1 డేలోపే వెళ్ళిపోయింది మ్యాక్సిమం. వెళ్ళగానే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయింది వాట్సాప్లోనే. సో బిల్లింగ్ అయ్యేసరికి మాకు 1.5 అవర్ టైం పట్టింది. క్యూలోనే నియర్లీ 40 మినిట్స్ నించున్నాం. హవి అయితే ఫుల్ ఆకలి ఆకలి అని ఏడుస్తూనే ఉన్నాడు. దాని తర్వాత మేము కొరియర్ వాళ్ళకి వేసేసి బిల్లు వాళ్ళకి పెట్టేశాను, వాళ్ళకి కాల్ చేసేసి. దాని తర్వాత మేము రామేశ్వరం వెళ్దాం అనుకుంటున్నాము. టికెట్స్ చూడాలి, బస్ కూడా ఉండిద్దేమో అని చెప్పి ఎంక్వైరీలో చాలా చోట్ల తిరిగాము. తిరిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మధురైకి ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ అక్కడ నుండి రామేశ్వరం వెళ్ళాలి అని చెప్పారు. సో బ్రేక్ జర్నీ లాగా డైరెక్ట్గా తిరుపతి నుంచి ఒకే ఒక ట్రైన్ ఉంది. దేవుడి దేవల్ల అది కనుక దొరికితే ప్రశాంతం, లేదంటే చెన్నై వెళ్ళి మళ్ళీ ఎక్కాల్సి వచ్చింది. మొత్తానికి ఈ రోజంతా చాలా హెక్టిక్గా అస్సలు టైం లేకుండా అయిపోయింది. సో ఇంకా రిటర్న్లో మళ్ళీ హవి నిద్రపోతున్నాడు. అన్నం తినకుండా ఎక్కడ పడుకుంటాడని నాకు చాలా భయం వేసింది. కానీ ఇంకా దారిలో చాటు మంచూరియా తీసుకొని ఇంటికి వచ్చి హవికి ఫుడ్ పెట్టుకొని హవిని నిద్రపుచ్చేసరికి 10 o'clock అయిపోయింది. దాని తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా నాకు కొన్ని ఎడిటింగ్స్ ఉన్నాయి అండ్ కొన్ని కొరియర్స్ ఉంటే, కొన్ని కాదు ఒక డ్రెస్ కొరియర్ ఉంటే అది కూడా వేశాను. అండ్ విజన్ బోర్డుకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకొని కొన్ని రాసుకోవాల్సినవి ఉంటే రాసుకున్నాను. సో ఇదన్నమాట సంగతి. నాకు యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్స్ ఎలా వస్తాయి, కొన్ని ఏంటంటే మనము అప్రోచ్ అవుతాము, కొన్ని వాళ్ళే పెద్ద పెద్ద బ్రాండ్స్ వచ్చేసి వాళ్ళే అప్రోచ్ అవుతారు. చిన్న చిన్న జ్యువెలరీ బ్రాండ్స్కి మనం కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఇంతే. వీడియో నచ్చింది అనుకుంటున్నా. యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్